ఇది స్రవంతి గారి మీద ఆ, ఫేక్ ప్రచారం చేస్తారు దొంగ బడకలు బీజేపీ చెత్త నా కొడుకులు. ఇది ఎట్లయితే చెరుకు ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మీద ఎట్లయితే దుబ్బాకలు చేసిర్రో అదే ఫేక్ ప్రచారం చేస్తారు. సిగ్గుశరం ఉందారా బోసడికే కాదు బీజేపీ అని చెప్పుకోకండి. అంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు బీజేపీలోకి జాయిన్ కాగానే ఆడు నార్మల్ ఉన్నాడు అట్లా తయారవుతాడా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏం చేసినావో చెప్పుకో, నువ్వు గెలిపిస్తే ఏం చేస్తావో చెప్పుకో, గంతవరకే. ప్రజలకు నచ్చితే ఓటేస్తారు, అంతవరకే. ఎట్లన్నా గెలవాలి, వాడిని సంపైన గెలవాలి, వాళ్ళని అబద్ధాలు చెప్పి గెలవాలి, అది బతకారా? ఆడోళ్ళు కూడా చేస్తలేరు కదరా. ఆడోళ్ళు కూడా ఒకప్పుడు అబల అనేటోళ్ళు, అట్లా కూడా లేదు కదా ఇవాళ పరిస్థితి. ఇవాళ ఆడ మగ ఏం తేడా లేదు కదా. ఒకప్పుడు ఆడోళ్ళతో పోల్చేటోళ్ళు, అరే గాజులు దొడుకున్నావురా, లేకపోతే మూలకు కూర్చున్నావురా, ఇట్లాంటి పదాలు వాడేటోళ్ళు. ఇప్పుడు ఎవడు వాడతలేడు కదరా. మగోడు ఏం చేస్తుండో దాదాపు అన్ని పనులు చేస్తారు కదరా. అంటే ఆడోళ్ళతో కూడా కంపేర్ చేయడానికి వస్తలేదు. అంటే ఇక ఓడి మిగిలిండు, అటు ఆడ కాదు ఇటు మగ కాదు, ఓడిగా మాడ. ఓకే, అంటే బీజేపీలకు జాయిన్ అయిన వాళ్ళంతా మాడగాలేనా? అంటే వాళ్ళకి లేవదా? అంటే వాళ్ళకి అంటే లేవదా అంటే దాని అర్థమైంది అంటే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే అంటే వానికి శక్తి లేదు అని అర్థం. ఓకే, వాడు అటు అటు అట్లా పనికిరాడు, ఇట్లా పనికిరాడు, ఎటు పనికిరాడు అన్నట్టు. అంటే ఇక అంతకంటే ఇక అధ్వానంగా చేసి అంటే కంపేర్ చేయలేమన్నట్టు. వానికి శక్తి లేదు. ఓకే, పిల్లని అనే శక్తి లేదు, పిల్లగానే పుట్టించే శక్తి లేదు. అందుకే అట్లా కంపేర్ చేస్తారు. అంటే బీజేపీలో జాయిన్ వాళ్ళంతా గట్ల తయారవుతారా అనేది ఇక్కడ మన క్వశ్చన్ మార్క్. అట్లనే అనిపిస్తుంది. ఇప్పుడు కాదు మిత్రులారా, ఈ బాడకవులు ఇప్పుడు అంటే ఎట్లా దుష్ప్రచారం చేస్తారు. అదేంది మార్ఫింగ్ ఫోటో చేసి కేసీఆర్ గారితో స్రవంతి గారు ఫోటో దిగిందని ఫేక్ ప్రచారం చేస్తారు దొంగ నా కొడుకులు. వీడియో కాదు, వీడియో పెట్టలే బాడుకోవాలి. వీడియో అంత ఈజీగా మార్ఫింగ్ చేయరాదు. ఓకే, ఈ బాడుకోవు చేస్తాడంట, ఈయన పేరు సందీప్ ఠాకూర్ అంట. వీడే ఫేక్ వీడియోలు చేస్తుంది, అమ్మాయిల ఫేక్ వీడియోలు చేసి జైలుకు పోయిండు. వీడికి రాజగోపాల్ రెడ్డి 25 లక్షలు ఇచ్చి ఈ ఎన్నికలకు తన దగ్గర పెట్టుకున్నాడు. ఓకే, బీజేపీ ఐటీ సెల్ సైబర్ క్రైమ్ కింద వీడిని జైలుకు పంపాలి. ఇంకోసారి ఫేక్ వీడియోలు స్ప్రెడ్ చేయకుండా బీజేపీకి సిగ్గు శరం లజ్జా ఏమి లేవు, మళ్ళీ దేశం కోసం ధర్మం కోసం అని దొంగ ప్రచారం చేసుకుంటారు. అంటే ఇది నేను ఎందుకు అంటున్నా, బీజేపీ వాడుకోవాలని అంత ఎందుకు తిట్టాల్సి వస్తుంది, ఎందుకు కంపేర్ చేయాల్సి వస్తుంది అంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ప్రతిసారి ఎన్నికలు రాగానే ఇదే గోల. ధర్మయుద్ధం చేయలేవా? నువ్వు ఏం చేసినావు, నీకు మళ్ళీ అవకాశం ఇస్తే ఏం చేస్తావు, గంతే. ఎన్నికల ప్రజలు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేసుకుంటారు. నువ్వు చెప్పింది కరెక్ట్ ఉంది, నేను మతమే తప్ప నేను అభివృద్ధి చేయ అంటే మతం పిచ్చున్న వాళ్ళు నీకు ఓటేస్తారు. అంతకంటే ఎక్కువ కావాలి, నాకు కొడుకు ఉద్యోగం కావాలి, నాకు రోడ్డు కావాలి, రోడ్డు మీద యాక్సిడెంట్లు కావద్దు. ఇప్పటికి కూడా ఇప్పుడే చూసిన రోడ్డు మీద యాక్సిడెంటే చచ్చిపోయారు. మంచి రోడ్ లేకపోతే వస్తారు, మంచి బ్రిడ్జ్ కట్టకపోతే నేను కూలిపోయింది. 100 ఏళ్ళ కింద కట్టినటువంటి తాళ్ళేసి కడితే ఉంటుందా 100 ఏళ్ళ కిందది? అది రెగ్యులర్గా చెక్ చేసి అది మొన్ననే 200 కోట్లు పెట్టి అది రిపేర్ చేసిరట. మరి రిపేర్ చేసినాక అది ఏది కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్ళలేదంట కాంట్రాక్టు, గడియారాలు తయారు చేసే కంపెనీకి ఇచ్చిర్రంట. అంటే ఇది బీజేపీ కూడా వచ్చినాక గడియారాలు తయారు చేస్తాడేమో బ్రిడ్జులు కడతాడు, బ్రిడ్జులు కట్టేటోడేమో గడియారాలు తయారు చేస్తాడు. ఏంది ఇది? ఎక్కడికి పోతుంది దేశం? ఇది ఒరిజినల్. ఓకే, ఇది కేసీఆర్ తోటి దిగింది అబద్ధం చెప్తున్నారు. ఆమె అదే డ్రెస్ వేసుకొని ఎక్కడ దిగింది, వెంకటరెడ్డి గారితో, కొమరెడ్డి వాళ్ళ అన్నతోటి దిగితే బాడకవ్ ఏంది వెంకటరెడ్డిని తీసేసి కేసీఆర్ని పెట్టిండు లుచ్చ బాడకవ్. కోపం రాదా? ఇప్పుడు గిచ్చుతావు, నా పిర్ర మీద గిచ్చుతావు, కానీ నాకు నొప్పి అవుతుంటుంది, ఏడు వద్దంటావు. సంటిపోరగా వండ పెడితే వాళ్ళు అవ్వలేనప్పుడు ఆయనతో గిస్తాడు వెనకెళ్ళి, అది వాడు ఎడుతుంటాడు. వాళ్ళు అవ్వకేమో అర్థం కాదు, వాడు ఎందుకు ఇప్పుడే పాలు ఇచ్చినా కదా ఎందుకు ఎడుతుండు అని ఆమె తల్లి ఆలోచిస్తుంది. ఇటు గిచ్చింది కనబడదా, ఆ పిల్లగానికి చెప్పుకోరాదా? గిట్లుంటుంది పరిస్థితి. బీజేపీ వాడుకోవాలి చేసే పని ఇట్లుంటుంది. తిట్టొద్దు అంటారు. తిట్టొద్దు అంటే మరి ఎందుకురా తిట్టేటట్టు చేస్తావు? అరే మొగోడి కాదా? కొద్దినా కొడుకు తయారైనవా? కొట్లాడు బే. నీకు 18,000 కోట్లు ఉన్నాయి కదా, ఆ 18,000 కోట్లన్నీ పంచి పెడతా అని చెప్పు, మొత్తం అభివృద్ధి చేస్తా అని చెప్పు, నీకే ఓటేస్తారు. ఏంది ఆలోచించండి మిత్రులారా. ఆమెకు టికెట్ రానప్పుడు ఓకే, ఆమె ఏది ఇండిపెండెంట్గా పోటీ చేసింది కానీ పార్టీ మారలే ఆమె, అర్థమైందా? సో ఆమె కానీ వాళ్ళ నాయన కానీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎట్టి పరిస్థితులు ఉన్నా 67 నుంచో ఎన్నికలు స్టార్ట్ అయిన ప్రస్థానం నుంచి కాంగ్రెస్ని పట్టుకొని ఉన్నారు. పొద్దుగా లేస్తే ఫేకేనా అరబాడుకోవాలి? అరే నీ లెక్క 18,000 కోట్లు ఇస్తా అంటే ఇంకో దగ్గరికి పోతావు.
రేపు కేసీఆర్ 18,000 కోట్లు ఇస్తా అంటే మళ్ళీ అల్లకి పోతావు. మీకు ఎథిక్స్ ధర్మం ఇప్పుడు కాంగ్రెస్లకి అల్లకి పోయినాడు. ఏది యొక్క ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు, ఏది 3 రేగా కాంతారావు, తర్వాత యొక్క బీరం ఏం పేరు మన కొల్లాపూర్ ప్రతాప్ రెడ్డి ఏం పేరు మర్చిపోతే, ఓకే, ఆయన ఒకడు, తర్వాత ఈడు పైలట్ రోహిత్ రెడ్డి. వాళ్ళు ఎంత కష్టపడి గెలిపించుకున్నారో. తాండూరులో అయితే వానికి పైసలు లేకపోతే అందరూ జమ చేసి ఇచ్చి ఇంటింటి తిరిగి గెలిపించుకున్నారు ఆ బాడుకోని. ఏది పైలట్ రోహిత్ రెడ్డి. వీళ్ళకెళ్ళి అల్లకమ్ముడు వేయండు, అల్లకెళ్ళి ఇంకో దానికి అమ్ముడు పోతుండు. రేపు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇస్తారా అంటే మళ్ళీ వస్తారు. ఇట్లాంటి బాడుకోలకి ఎన్నుముక్క లేని బాడుకోలు, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేనివాడు పైసల కోసం ఏటు పడితే అటు పోతున్నారు. ఇక మళ్ళీ మరి ఎట్లా కంపేర్ చేయాలి నేను? పైసలు ఇస్తా అంటే బాయ్ ఫ్రెండు, గర్ల్ ఫ్రెండు, హస్బెండు ఇట్లాంటి వావి వరుసలు లేకుండా ఎవడు పైసలు ఇచ్చినా, ముసలోడి దగ్గరైనా, వయసోని దగ్గరనైనా, చిన్నపోరాని దగ్గరైనా ఎవరు చేస్తారు ఆ పని? ఎవరు వండుకుంటారు? శ్రీరెడ్డి లాంటి గలీజ్ మండలే కదా. తిట్టొద్దు అంటారు. తిట్టొద్దు అంటే మరి దునియాలు ఉన్నదే అది కదా. ఇప్పుడు కొన్ని ఎవరితోటి పడితే వాళ్ళతో వంచుకోవద్దు. ఓకే, కొన్ని ఇక ఊరంతా వంచి నువ్వు మొగన్ దగ్గర చేసి, బాయ్ ఫ్రెండ్ దగ్గర చేసి ఊరంతా చేస్తే దాన్ని ఏమంటారు? వ్యభిచారిని అంటారు. దానికి అందుకే విలువ ఉండదు, ఫస్ట్ థింగ్. రెండోది, అది దానికి అది పబ్లిక్లో చెప్తుంది, నా దగ్గర షెయిల్ లేవు, కాళ్ళు లేవు, నా దగ్గర కష్టపడకుండా వచ్చిన కొవ్వు పదార్థం అమ్ముకుంటా అంటే మరి తిట్టరా? మరి గట్లనే ఉంది ఈ బాడుకోలు. ఇప్పుడు పైసలు వాడి ఎక్కువ ఇస్తా అంటే వాళ్ళ దగ్గర పోతున్నావు. మరి దాన్ని వాళ్ళని వీళ్ళు రాజకీయ వ్యభిచారులు, అది ఇంకో బలిష వ్యభిచారి, కొవ్వెక్కిన వ్యభిచారి, అంతే కదా. మరి ఎందుకు తిట్టవద్దు చెప్పండి? మీరు చెప్పండి దయచేసి. నా యొక్క నేను పబ్లిక్లో ఈజీగా అర్థం కావాలి ఆ కంపారిజన్కి అని చెప్తున్నా కానీ, బట్ దాని ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఎందుకు కోపం వచ్చినట్టు ఎందుకు చేస్తారు? ఎందుకు పిచ్చి పాడుకోలు? అరే ఇన్ని రోజులు కష్టపడి ఇంటింటికి తిరిగి గడపకు తిరిగి ఆమె వాళ్ళు పైసలు ఖర్చు పెట్టి వాడు 3,000 ఇస్తే ఇంకోడు 3,000 ఇస్తే ఆమె 500 1,000 రూపాయలు ఇచ్చి ఇంత కష్టపడితే దేనికిరా? రేపనంగా ఫేక్ ప్రచారం చేస్తా అంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. చెప్తున్నా అంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ఇదేదో ఇప్పుడు ఒకసారి అయిపోయింది ఇట్లా అని కాదు. ఎవ్రీ టైమ్ దే డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. తిరుపతి ఎన్నికలు జరిగితే గుల్లుగుల కొడతారు. ఓకే, గుల్లుగుల కొట్టి ముస్లిం అడుగుల కొట్టిండని చెప్తారు. మళ్ళీ ఇప్పటివరకు ఆ కేసులు విచారణకు రావు, ఒక సిబిఐ విచారణ చేయదు గుళ్ళు అడుగుల కొట్టిండు అనేది. ఏది ఎన్నికలు రాగానే మన యొక్క పుల్వామా అటాక్ జరుగుతుంది. కరెక్ట్, మన దేశం సైనికులను మనం చంపుకుంటాం, యుద్ధంలో చావలే. అర్థమైందా? ఎందుకు వస్తారు? ఇప్పటివరకు ఆ 400 కేజీల ఆర్డీఎక్స్ దేశంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటివరకు ఎక్కడ రాదు. అక్కడ చెక్ పోస్ట్ ఉంటే అది రికార్డ్ అవుతుంది అని చెప్పి ఆ చెక్ పోస్ట్ ఎత్తేసారు పుల్వామా అటాక్ ఒక రోజు ముందు. ఎవడు చేయించిండు? అమిత్ షా చేయించాడు. అక్కడ ఎన్నికలకు గెలవాలని గోద్రా ఇన్సిడెంట్ చేయించాడు. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంటే కావాలని ఆ యొక్క మన యొక్క బిపిన్ రావత్ చంపేసి ఇప్పటి వరకు ఆ బ్లాక్ బాక్స్లో ఏముంది అనేది ఇన్వెస్టిగేషన్ జరగదు. ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషను. ఇప్పుడు 5 రాష్ట్రాలు మొన్న 4 ఎమ్మెల్యేలు కొనుక్కునే ప్రయత్నం చేశారు కదా. సో ఆ క్రమంలో అది వీడేమంటాడు బీజేపీ వాడు, కేంద్ర సంస్థలైన సిబిఐ, ఈడీ చేయాలంట ఇన్వెస్టిగేషన్, రాష్ట్రం చేయొద్దంట. ఇక్కడ మన రాష్ట్రంలో, మన ఆధ్వర్యంలో, మన పోలీసుల సమీక్షంలో మన దగ్గర వాడు పట్టుబడితే మనలు చేయొద్దంట. సిబిఐ వాడు చేస్తాడంట. సిబిఐ వాడు చేస్తే విచారణకు వస్తుందా? జగన్మోహన్ రెడ్డి మీద మస్తు కేసులు ఉన్నాయి, సిబిఐ వస్తున్నాయి విచారణకి. మన రాష్ట్రంలో జరిగింది, గుజరాత్లో జరిగింది అడుగుతలే మనం. మన రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ మన పోలీసులు చేయొద్దంట. ఇప్పుడు మోడీ కొత్త దేశం పట్టిండు. దేశమంతా వన్ పాలసీ అంట, ఒకటే పోలీసు డ్రెస్ ఉండాలంట. అంటే ఏమంటుండు? ఇలా ఒకటే ట్యాక్స్ సిస్టమ్ ఉండాలంట. అంటే అర్థమైంది? ఇలా జిఎస్టీ ట్యాక్స్ రాష్ట్ర కంట్రోల్ ఉందా? ట్యాక్స్ జిఎస్టీ కేంద్ర కంట్రోల్లో తెచ్చుకున్నాడు. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకుంటాడు. అర్థమైందా? రాష్ట్రాలకి వెళ్ళి కంట్రోల్ తీసేసిండు. పోలీసుని కూడా ఒకటే వన్ యూనిఫామ్ అని చెప్పి పోలీసుని కూడా మొత్తం కేంద్రం స్థాయిలో పెట్టుకుంటాడు. అంటే రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఉన్నాయి. ట్యాక్సులు వసూలు చేయలేడు, వాడి శాంతి భద్రత వాడు కాపాడుకోలేడు. అన్నికి తీసుకొని వాడికి కేంద్రంలో వాడి చేలో పెట్టుకుంటాడు. మరి రాష్ట్రాలు ఎందుకు పరిపాలించడు? అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తే అయిపోయాయి. కేంద్రమే పరిపాలించుకుంటుంది. అన్ని శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో పెట్టినట్టు అక్కడ ముఖ్యమంత్రి రద్దు చేసి గవర్నర్ పాలన పెట్టినట్టు పెట్టుకోండి. ఇక మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఈ తలకాయ నొప్పి ఎందుకు? మా దేశం అంతా ఇక మోడీ ఒక్కడే పరిపాలిస్తాడు. తీసేసారు, అన్ని తీసేసారు. భారతదేశం రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, చింపేరు. ఇక అయిపోయా కదా. ఇట్లా దేశభక్తి పేరు మీద, వన్ నేషన్ మీద లక్షల కోట్లు దోసుకొని ఇట్లా నాశనం చేసుకుంటా, పొద్దుగాలు వేస్తే ఫేక్ ప్రచారం చేసుకుంటా, అడిగిన నల్ల ఇబ్బంది పెట్టుకుంటా
తప్పుడు కేసులు బనాయించుకుంటా వాళ్ళ మీద కేసులు వస్తే వాళ్ళ మీద ప్రూఫ్లు వస్తే అవి విచారణకు రానియరు. ఎన్నేళ్ళు తిడుతూనే ఉంటాం. ఏం వీక్కుంటారో వీక్కోరు. లుచ్చబాడుకోలు బీజేపీ అంత గలీజ్ నా కొడుకులు లేరు. ఆలోచించాడు మిత్రులారు. తిట్టొద్దంటారు, మళ్ళీ చేసేదేమో లంగ పనులు, మళ్ళీ తిట్టొద్దంటారు. ఇప్పుడు కూడా ఎన్టీవీలో ఒక న్యూస్ వచ్చింది, సీఎం కేసీఆర్ గారిని కలిసిన రాజగోపాల్ రెడ్డి అని వచ్చింది. అదేమో మిత్రులారా, మనకు కరెక్ట్ ఆధారం లేకుండా మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. మనకి ఏదైనా వీడియో ఆధారం ఏమైనా ఉంటే ఏమో మరి అక్కడ ఫేస్బుక్లో కూడా ఏది ఒక నడ్డా దాని మీద వివరణ కోరినట్టుగా మరి అది షేర్ చేస్తున్నారు. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు, చూద్దాం. వాడు చేసింది మనం చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా వీడియో ఉంటే మేక్ సెన్స్. ఫోటోలు మార్ఫింగ్ చేయొచ్చు, కానీ సాధారణంగా నాకు తెలిసిన కాడికి వీడియోలు మార్ఫింగ్ చేయరాదు. చేసినా తెలుస్తుంది. ఓకే. హనుమంత్ రెడ్డి, కాంగ్రెస్ విన్ ఆర్ సెకండ్ ప్లేస్ కంపల్సరీ. ఆర్జే పాల్ ఓటమి కావడం ఖాయం, థర్డ్ ప్లేస్. గెలవాలి బ్రదర్, కాంగ్రెస్ గెలవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది, బీజేపీ గెలిస్తే లేకపోతే టీఆర్ఎస్ అంటే అది వేరే ముచ్చట, కానీ బీజేపీ గెలిస్తే పొద్దుగా లేస్తే వాడు ఇప్పుడు గెలిచి నాగార్జున సాగర్లో ఓడిపోయాడు, డిపాజిట్ రాలే. 2014లో ఒక్క డిపాజిట్ రాలే. 5 సీట్లు ఉండే 2000 మొత్తం ఇప్పటి వరకు మనకు వచ్చింది 6 నుంచి 7% కంటే ఎక్కువ ఎప్పుడు రాలే ఓటింగ్ పర్సంటేజ్. ఆ 6-7% కూడా ఎక్కడొచ్చింది? మొత్తం నేను 119 నియోజకవర్గాలు లెక్క పెడితే వాడు 6-7 సీట్లలో వాడు సెకండ్ పొజిషన్ వచ్చాడు. మిగతా దాదాపు 110 సీట్లలో వాడు డిపాజిట్ కూడా లేదు. కొన్ని చోట్ల అయితే 100కి ఎక్కువ వచ్చినాయి. ఇప్పటికి కూడా చెప్పండి, నేను ప్రతి డిస్ట్రిక్ట్ తీసుకుందాం, పాతవి తీసుకుందాం, పాత 10 జిల్లాలు తీసుకుందాం. పాత మహబూబ్ నగరు, ఉమ్మడి అన్న పాత అన్న, ఓకే. సో పాత కరీంనగరు, ఆదిలాబాదు, లేకపోతే నిజామాబాదు, లేకపోతే ఏదన్నా తీసుకుందాం. ఆ గెలిచిన ఇప్పుడు అరవింద్ అనేటోడు కానీ, బండి సంజయ్ అనేటోడు కానీ, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలైనటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ, లేకపోతే మధుయాష్కి గౌడ్ కానీ, వాళ్ళు గ్రౌండ్లో ఉండి కొట్లాడే విధంగా కొట్లాడి ఉంటే అది కూడా రాకపోతుండే. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు, క్యాడరు, వీళ్ళంతా కూడా కవిత మీద కోపంతో వాళ్ళు కూడా సహకరించడం వల్ల గెలిచిండు. టీఆర్ఎస్ మీద కోపంతో మా ఎమ్మెల్యేని కొనుక్కుంటున్నావు, మాకు కాంగ్రెస్ను బతకనిస్తలేవు, ఈ నియంత చేస్తున్నావు అని టీఆర్ఎస్ మీద కోపంతో వానికి సహకరిస్తే గెలిచిండు. హుజూరాబాద్లో అయినా అదే పరిస్థితి, కరీంనగర్లో అయినా అదే పరిస్థితి, నిజామాబాద్లో అయినా పరిస్థితి. అంటే అర్థమైంది, ఆ కాంగ్రెస్ కూడా అది కూడా ఆ 1% కూడా సహకరించకపోతే ప్రతి చోట టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో గట్టి పోటీ ఉండేది. చాలా చోట్లలో టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉండేది. టీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంది? టీఆర్ఎస్ మీద ప్రేమ కాదు, టీఆర్ఎస్ వాడు ప్రజల బలహీనతలు పట్టుకున్నాడు. చిల్లర పథకాలే కేసీఆర్ని గెలిపిస్తున్నాయి. తర్వాత కుల పెద్దల్ని కొనుక్కుంటున్నాడు. కుల పెద్దలకి 50 లక్షలు 40 లక్షలు ఇస్తున్నాడు, మేనేజ్ చేస్తున్నాడు. ఎన్నికల ముందుగా మందు, చిల్లర, ఎన్నిక పోల్ మేనేజ్మెంటు, ఓట్లు గల్లంతు, లేకపోతే ఈవీఎంలు మొరాయింపజేసుడు, ఆఫ్టర్ 3 PM బూత్ ఏజెంట్లు కొనుక్కొని గుద్దుకున్నాడు, అనేక రకాల ఫ్రాడ్లు చేసి గెలుస్తున్నాడు. ఎందుకంటే వాని షేలో పోలీసు వాళ్ళు ఉన్నారు. మనం పైసలు తీసుకుపోయి పంచిపెట్టాలంటేనేమో మన కార్లను సీజ్ చేస్తున్నారు పోలీసు వాడు. అదే టీఆర్ఎస్ వాడు పంచిపెట్టాలంటే పోలీసు వానికి వాహనాలని తీసుకుపోయి పంచిపెడుతున్నారు, లేకపోతే మీడియా వాహనాలు తీసుకొని పంచిపెడుతున్నారు. అంటే వాడికి అధికార దుర్వినియోగం చేస్తుండు, ప్రజల బలహీనతలు పట్టుకున్నాడు. కాబట్టి దాన్ని ఛేదించడానికి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి, ప్రజల దగ్గరికి ఆ మెసేజ్ పోవడానికి టైం పడుతున్నది. ప్రజలకు ఇప్పుడే అర్థమవుతుంది, ఈ చిల్లర వద్దురా, మన బతుకులు చిల్లరనే ఉంటాయి, ఇంతకంటే పెద్దవి కావాలని ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలో ఈ ఫేజ్ నడుస్తున్నది. బట్ కాంగ్రెస్ వాడు గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ వానికి టికెట్ నాకు కావాలి. ఇప్పుడు మునుగోడులోనే చూస్తే టికెట్ నాకు కావాలి 4 కొట్లాడారు. అర్థమైందా? ఆ పల్లె రవికుమార్ గౌడ్, తర్వాత ఈయన కైలాష్ నేత, తర్వాత చలమల కృష్ణారెడ్డి, తర్వాత ఇప్పుడు 4 ఇంకా ఆశించిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అంటే గిట్లా కాంగ్రెస్కి దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనో అర్థం కాని పరిస్థితి. బీజేపీ వాళ్ళకి వెతుకుదాంరా, టికెట్ ఇస్తారా రారా అంటే వెతకడానికి క్యాండిడేట్ లేరు. కానీ మీడియాలో ఏమొస్తుంది, ఆంధ్రలో అంత 90% మీడియా అంతా ఆంధ్రలో చెల్లున్నది. అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేకపోతే ఆ రెగ్యులర్ ఎన్టీవీలు, ఏబిఎన్లు అన్నీ ఆంధ్రలో 90%. ఓకే, పైసల పరంగా కట్టుకున్నారు, అన్ని ఇన్వెస్ట్ చేసారు, మొత్తం కంపెనీ పెట్టుకున్నారు. ఓకే, మీడియా సంస్థలు పెట్టుకొని వాళ్ళకి ఏమనిపిస్తే వాళ్ళకి ఒక పగ పెట్టుకున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఉండవద్దు, పొద్దుగా లేస్తే ఫేక్ ప్రచారం చేస్తారు. ఎట్లనే చేసి కాంగ్రెస్ని చెడ్డ పేరు, అంతర్గత కలహాలు ఉన్నాయంటారు, మీకే పడే అంటారు, బీజేపీలో పడుతున్నాయంట, టీఆర్ఎస్లో పడుతున్నాయంట. బట్టలు చింపుకొని పోయిండాడు టీఆర్ఎస్లో.
అవన్నీ ఏం కనిపించాయి. విజయశాంతి ఏడో షెల్లేని యజ్ఞం పక్క కూర్చుంటే పెట్టారు, పిల్లాన్ని కూర్చుంటే పెట్టే స్థానంలో కూర్చుంటే పెట్టారు షెల్లె అని చెప్పి. అయినా కానీ అవి కనిపించాయి. రాముల నాయక్ అల్లకెళ్ళి వచ్చింది కనిపించదు కదా. పొద్దుగాలు వేస్తే ఫౌండర్ మెంబర్స్, టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్స్ కూడా బయటకు వచ్చి తిడుతున్నారు. వాళ్ళు ఎవ్వరు కనిపించారు. బీజేపీలో లేనే లేదు, బీజేపీ రాష్ట్రంలో లేనే లేదు. ఉన్న నలుగురికి ఎవరికి వరకు పడది. ఇలా విజయశాంతి ప్రచారం చేసిందా మునుగోడ్ల? డీకే అన్న ప్రచారం చేసిందా? జితేందర్ రెడ్డి ప్రచారం చేసిండా? మరి ఆడొవ్వడు మాట్లాడు మీడియా పాడుకోవాలి. కానీ కాంగ్రెస్ మీద మాత్రం వెంకటరెడ్డి రాలే. వెంకటరెడ్డి రాకపోతే కంకటరెడ్డి వస్తాడు, తొంకల్ రెడ్డి వస్తాడు. వెంకటరెడ్డి రాకపోతే కాంగ్రెస్ పడిపోతుందిరా. 136 ఏళ్ళ నుంచి బతుకుతున్నది కదా. ఒకసారి అధికారంలోకి వచ్చింది, ఒకసారి వీకింది. ఒక పెద్ద సముద్రం లాంటి పార్టీలో ఒకడు వస్తాడు, ఒకడు రాడు. వెంకటరెడ్డి రాలే. వెంకటరెడ్డి రాకపోతే భూమి సూర్యుడు ఆగుతున్నాడా? భూమి తిరుగుడు ఆగిపోయిందా? నాకు అర్థమై సావది. కానీ మీడియా మాత్రం కాంగ్రెస్లో అంతర్గత కలహాలు, వెంకటరెడ్డి రాలే. మరి బీజేపీలో అడగరేంద్రా? ఇదే నీ ఊరు నుంచి నా ఊరు ఎంత దూరం, నా ఊరు నుంచి మీ ఊరు అంతే దూరం. నీకు కొడితే దెబ్బ తగిలినప్పుడు నాకు కట్టినా దెబ్బ తగులుతుంది. మరి ఈ ధర్మాన్ని ఈ మీడియా పాడుకోవాలి ఎందుకు? అందరికి న్యూట్రల్గా ఎందుకు ఉంటలేరు? టీఆర్ఎస్కి ఏమో లేపుతా ఉన్నారు, బీజేపీని లేపుతా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకంటే మంచుకున్నా కానీ కాంగ్రెస్ లేదని చెప్తారు. 28% వచ్చిన కాంగ్రెస్ లేదంటారు పాడుకోవాలి. 99 పోటీ చేస్తే 19 గెలిపించినటువంటి కాంగ్రెస్ లేదంటారు. 7% వచ్చి ఒక్క సీటు గెలిచిన రాజాసింగ్ ఒక్కడు గెలిచినటువంటి బీజేపీ ఉందంటారు. మనుషులా, పశువులా? అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా, పెండ తింటుర్రా, ఉచ్చదావుతుర్రా, ఆవు పెండ తింటుర్రా? ఏం చేస్తుర్రు? మీరెందుకురా? బీజేపీ సంఖ్య నాకిన వాళ్ళు అంటే మా అంధభక్తులు, వాడు అట్నే చేస్తాడు. మీరు మీడియా సంస్థలు మీకేం పుట్టిందిరా? మీరు న్యూట్రల్గా ఉండాలి, మీరు ముచ్చట్ను ఉన్నదన్నట్టు చెప్పాలి. మీరెందుకు ఎత్తుకుంటారు ఒక పార్టీకి? మరి బీజేపీలో జాయిన్ కానీ పిడవుతుంది కదా. మా V6 కూడా మా అధినేత వివేక్ బీజేపీలో ఉన్నాడు కాబట్టి మా V6 అనేది బీజేపీకి అనుకూలంగా రాస్తాం. మేము మాది బీజేపీ ఛానల్ అని పెట్టుకోర్రి. మేము బీజేపీ యొక్క అధికార ఛానల్ అని పెట్టుకోర్రి. లేదా TV9 వాడు టీఆర్ఎస్కి అనుకూల ఛానల్ అని పెట్టుకోర్రి. సాక్షి వాడు వైసీపీకి అనుకూల ఛానల్ అని పెట్టుకోర్రి. అయిపోయింది కదా, పీడమైంది కదా. అప్పుడు ప్రజలు కూడా అట్లే చూస్తారు మిమ్మల్ని న్యూస్ ఛానల్ లెక్క చూడరు. బీజేపీ యొక్క ప్రచార యొక్క లెక్క చూస్తారు. గలీజ్ నా కొడుకు తిట్టొద్దు అంటారు. మళ్ళీ చేసేది వాళ్ళకి ఏం అన్యాయం చేసినాం చెప్పండి మిత్రులు మీరు దయచేసి. అందుకే అంటున్నా తెలంగాణ తెలంగాణ ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా పైసలకు అమ్ముడు వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు మీడియా ఛానల్ పెట్టుకోండి. ఇప్పుడు క్యూ న్యూస్ వాడు ఉన్నాడు, వాడు కేసీఆర్ని తిడతాడు. తిట్టుకోరా వద్దంటలేదు మల్లిగాడు. ఆ కేసీఆర్ని తిట్టిన 1%లా మోడీ గారిని ఒక్కసారి ప్రశ్నించాడు. కేసీఆర్ గారు వాడి రాష్ట్ర స్థాయిలో 2 లక్షల కోట్లు వాడు తింటాడు. కానీ మోడీ గారు 100 లక్షల కోట్లు అప్పు చేసిండు కదరా. 40 లక్షల కోట్లు ఉన్నాయి కదా. మొత్తం కేంద్రం దగ్గరనే ఎక్కువ అధికారాలు ఉన్నాయి కదా. కేంద్రమే ఎక్కువ నిర్ణయాలు తీసుకోగలుగుతుంది కదా. మన పక్కకు వారే గోదావరిలో నీళ్లు మనం తీసుకోలేం. వాడు మోడీ గారు చెప్పాలి. ఆర్మీ మన చేయలేదు, అన్ని అధికారాలు కేంద్రంలో పెట్టి తెచ్చారు. మన పక్కకు బొగ్గు కానీ ఉంటే వాళ్ళకెళ్ళి ఎంత వాటా కావాలని మనం నిర్ణయించలేం. ఇప్పుడు పోలీసు అని కూడా వాని చేలో పెట్టుకుంటాడట. ట్యాక్సులు వాడే కంట్రోల్ చేస్తాడంట. మరి గన్ని కంట్రోల్ అధికారాలు ఉన్నాయి, పైసలు ఎక్కువ ఉన్నాయి, అప్పులు ఎక్కువ చేయగలుగుతాడు. రాష్ట్రాలు అప్పులు చేయాలంటే కేంద్రం పర్మిషన్ తీసుకోవాలి. ఇంత లిమిట్ కంటే ఎక్కువ చేయలేం. ఆర్బీఐ అప్రూవ్ చేయదు నువ్వు అప్పు తీసుకుంటా అంటే ఇంతకంటే ఎక్కువ. కానీ కేంద్రానికి అద్దులు లేవు, అదుపులు లేవు. మరి ఇన్ని పైసలు అధికారాలు అన్ని శైలుండి ఇప్పుడు మన రాష్ట్రంలో హైదరాబాద్ సరౌండింగ్స్లో కానీ మన రాష్ట్రంలో కానీ దాదాపు ఎక్కువ సంస్థలు కేంద్ర సంస్థలే. ఇప్పుడు రాహుల్ గాంధీ పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా పోతుండు కదా. నిన్న చెప్పిండు కదా. BDL కానీ BHEL కానీ DRDO కానీ DRDL కానీ ICRISAT కానీ నువ్వు ఏ సంస్థ అన్నా తీసుకో. ఇప్పుడు విమానాశ్రయాలు కానీ అన్ని పెద్దవన్నీ కేంద్రం ఇచ్చినాయే. IITలు కానీ నవోదయ విద్యాలయాలు కానీ IIMలు కానీ నిఫ్టులు కానీ పెద్దవన్నీ నాగార్జున లాంటి పెద్ద ప్రాజెక్టులు కానీ అన్ని కేంద్రం యొక్క నిధులతోటి కేంద్రం యొక్క అప్రూవల్ తోటి చేసినాయే. మరి అంటే ఇంత అధికారాలు గిన్ని చేయగలిగే పొజిషన్ ఉన్న కేంద్రం అడగరారా? అంటే ఎట్లా తయారైనరు బాడుకోలు ఆలోచించండి మిత్రులారా. ఇది కరెక్ట్గా అన్న ఎవరన్నా వాడు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంది. వాడు చెప్పియాడు కదా బ్రదర్, ఎన్నో మూలకు కూర్చుండి చెప్తాడు. వానికి ఆడు మగోడు కాదు, ఆడోడు కాదు. అంతకంటే ఎటుగాని వేసాం కాబట్టి వాడు చేసింది కూడా ధైర్యంగా చెప్పుకోలేడాడు. గలీజ్ బాడుకోలు ఎవడు చేయిస్తాడు, ఆడే చేయిస్తాడు రాజగోపాల్ గారు.
హనుమంతరెడ్డి బ్రదర్ అన్న, కాంగ్రెస్కి ఫుల్ ఓటింగ్ అంట మునుగోడు నుండి మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. గుడ్ గుడ్, కావాలి బ్రదర్. ఎందుకంటే ఇట్లా చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి చెప్పుతోడు కొట్టినట్టు అవుతుంది ఇద్దరు బాడుకోళ్ళకి. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా ఆడ ఉంది కదా, మళ్ళీ గెలవాలి కాబట్టి వాడు మళ్ళీ గెలిస్తేనే మళ్ళీ దోసుకోగలుగుతాడు కాబట్టి కొంచెమన్నా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది, ఇంకేమన్నా లాంగ్ టర్మ్ చేసే అవకాశం ఉంటుంది, పొరగాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏమన్నా కొంచెమన్నా తిన్న దాంట్లో 8 ఏళ్ళు దోసుకున్న దాంట్లో తిన్న దాంట్లో ఈ అట్లీస్ట్ ఒక 10% అనే ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది, ఈయన పెద్ద లెవెల్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గెలిపిస్తే వాడు మేము ఎన్ని లంగ పనులు చేసినా, ఎన్ని దోసుకున్నా, ఎన్ని జిఎస్టీలు పెంచినా, ఎంత సబ్సిడీ ఎత్తేసినా, పెట్రోల్ 100 రూపాయలు చేసినా, 100 రూపాయల పైన చేసినా కాదు. ఇప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారంలో ఇది $100 ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ ఉన్నప్పుడు కూడా మనకి 60 నుంచి 70 రూపాయల కంటే ఎక్కువ పెట్రోల్ కాలే. ఎందుకంటే వాళ్ళు తక్కువ ట్యాక్స్ తీసుకున్నారు. డీజిల్ మీద 3 రూపాయల చిల్లర తీసుకున్నారు, $3.56. పెట్రోల్ మీద 9 రూపాయల చిల్లర తీసుకున్నారు. ఓకే, అట్లాంటిది మోడీ కరోనా వచ్చి $20 అయింది ఇంటర్నేషనల్ బ్యారెల్ రేటు, అయినా కానీ 100 దాటింది. ఒక్క కరోనా సమయంలో అందరికి పని లేక బాధపడుతుంటే ఈ యొక్క రెమెడీసివిర్ లాంటివి 35,000 పెట్టి కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతుంటే గా సమయంలో ఏది మోడీ ప్రజల దగ్గర వసూలు చేసింది పెట్రోలు డీజిల్ మీద మాత్రమే. నేను అన్ని చెప్తలేను, కేవలం పెట్రోలు డీజిల్ మీద వసూలు చేసిన ట్యాక్సులు 29 లక్షల కోట్లు. 29 లక్షల కోట్లు. ఏ పొక్కల వారబోసిండి పైసలు చెప్పండి. మన పైసలతోటి మనం కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి కరోనాకి వ్యాక్సిన్ ఆర్డర్ ఇచ్చి ఆ కంపెనీకి తయారు చేయడానికి ఆ కరోనా వ్యాక్సిన్ ఇచ్చి మళ్ళీ అది వచ్చినాక మళ్ళీ 1200కి మనకి అమ్మిండాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.